వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థియేటర్ల ముందర హౌస్ఫుల్ బోర్డులు ఉంటాయా లేక పెళ్లిళ్ళు జరపబడును అనే ఫ్లెక్సీలు ఉంటాయా? తెలుగు సినిమా అంటే ఒకప్పుడు పండగ. ఏడాదికి కనీసం ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేటర్స్ లో సందడి చేసేవి. కానీ ఇప్పుడు పెద్ద హీరోల తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లు కేవలం స్మృతి చిహ్నాలుగా మిగిలిపోయేలా ఉన్నాయి. ఒకప్పుడు ఏడాదికి 2 సినిమాలు చేసిన హీరోలు ఇప్పుడు ఒక్క సినిమా చేయడానికి 2-3 ఏళ్లు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా పేరుతో గడుపుతున్న కాలం సామాన్య ఎగ్జిబిటర్ పాలట శాపంగా మారింది. అనవసరమైన రీషూట్లు, స్క్రిప్ట్ మార్పులతో కాలక్షేపం చేస్తుంటే ఆలోపు థియేటర్ల యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకం. హీరోలు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని సేఫ్ జోన్ లో ఉంటున్నారు. కానీ సినిమా లేకపోతే థియేటర్ నడవదు. ఈ విషయం ఎలా మరుస్తున్నారు? పెద్ద సినిమాలు లేక చిన్న సినిమాలకు జనం రాక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే సినిమా హాళ్లను మూసివేసి వాటిని కన్వెన్షన్ హాల్స్ గాను, రైస్ మిల్లు గాను, గోడౌన్లుగాను మార్చుకోవడం తప్ప యాజమాన్యాలకు మరో దారి కనిపించడం లేదు. ప్రేక్షకుడు థియేటర్ కి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అతన్ని అలరించే సరుకు ఎక్కడ? హీరోలు తమ ఇమేజ్ బిల్డప్ కోసం తీసుకునే సుదీర్ఘ విరామాలు సినిమా రంగాన్ని నమ్ముకున్న వేల కుటుంబాల పొట్ట కొడుతున్నాయి. సినిమా అనేది కేవలం ఒక హీరో గ్లామర్ కాదు, అది ఒక ఎకో సిస్టమ్. ఆ సిస్టమ్ దెబ్బతింటే మళ్ళీ కోలుకోవడానికి అసాధ్యం. హీరోలు మారాలి. సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే రేపు మీ సినిమాను రిలీజ్ చేద్దామన్నా స్క్రీన్లు ఉండవు. అప్పుడు మీ కోట్ల బడ్జెట్ సినిమాలను కేవలం ఓటీటీలో చూసుకొని మురిసిపోవాల్సిందే. సో హీరోల్లారా మేలుకోండి. థియేటర్లను ఫంక్షన్ హాలుగా మార్చకండి.